తాడపల్లి వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వీళ్ళ సొంత డబ్బా. ఈ డబ్బా కొట్టుడికి మొత్తం ఎంత ఖర్చు అయిందా అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. వాళ్ళు ఈ మీటింగ్కి వచ్చినటువంటి ఈ 100 మందో వీళ్ళ స్నాక్స్కే లక్షల్లో ఖర్చు అయిపోయిందని చెప్తున్నారు సచివాలయ ఉద్యోగులు. నిన్న సచివాలయానికి వెళ్తే ఇక దాంట్లో మొదలుపెట్టి వీళ్ళు ఏం చెప్తారంటే బాగా లేచారు, ఇటో పక్క బోని మొదలు పెడతాం. మొదటి పేజీ మిస్ గవర్నెన్స్ నుంచి ఏ హిస్టారిక్ మ్యాండేట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాదేమో మిస్ గవర్నెన్స్ అంట, దాని నుంచి చారిత్రాత్మకమైనటువంటి ప్రజా తీర్పుకి వీళ్ళు తెరదీశారంట. ఈ డబ్బాల్లో కొట్టుకుంటూ జూన్ 4న అన్ప్రెడిక్టెడ్ రిజల్ట్ ఇన్ ద కంట్రీ, దేశం మొత్తం మీద ఊహించని గెలుపు, 94% స్ట్రైక్ రేటు, అండ్ ఇట్ రిఫ్లెక్ట్స్ ది పీపుల్స్ హోప్ ఆన్ ఎన్డీఏ అలయన్స్. ఇక భగవంతుడు తెలియాలి, ఎన్డీఏ అలయన్స్ ఇది చంద్రబాబు నాయుడు పచ్చి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమా, లేదు నిజంగా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీకి కూడా దీంట్లో భాగస్వామ్యం ఉందా లేదా అనేది ఇక భగవంతుడికి తెలవాలి, జనసేన కార్యకర్తలకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు తెలవాలి. సూపర్ 6 అండ్ ఎలక్షన్ మేనిఫెస్టో ప్లేడ్ ఏ కీ రోల్ ఇన్ ది పీపుల్స్ వర్డిక్ట్. ప్రజా తీర్పులో సూపర్ 6 అనేది ఎలక్షన్ మేనిఫెస్టో, ఈ రెండు కూడా ప్రజా తీర్పుని ప్రభావితం చేయడంలో అద్భుతంగా పనిచేసి తద్వారా వీళ్ళు వచ్చేసామని చెప్తున్నారు. ఏంటయ్యా అంటే దాంట్లో చెప్తారు అన్ని అసత్యాలు. నీతి ఆయోగ్ 2019 నుంచి 24 దాకా అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వరకు డేట్లు వేసి నీతి ఆయోగ్ చాలా అలార్మింగ్ ఫిజికల్ డెఫిసిట్స్ ఉన్నాయని చెప్పిందంట. అలాగే 2022-23 స్కోర్డ్ 0 ఆన్ డెట్ సస్టైనబిలిటీ అంటే అప్పు తీసుకుంటాకి లేదా అప్పు వాయిదా చెల్లింపుకి కూడా స్తోమత లేని పరిస్థితిలోకి 2022-23లో వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమో పైన వేస్తారు 2019 నుంచి 24 దాకా, కానీ ఇక్కడ రాసేప్పుడేమో 2022 నుంచి 23 దాకా అని రాస్తాడు. నేను ఈ ముగ్గురికి ఇది ప్రస్తావించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ ఆర్థిక స్థితిగతుల్ని ప్రస్తావిస్తూ 2019, 2024, 2025 ఈ పాలన లేదా 2014-19 వీటిని ప్రస్తావిస్తూ మాట్లాడినటువంటి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ లెక్కల మీద ధ్యాస లేదు కాబట్టి ఆయన ఏం మాట్లాడారు దాని గురించి. ఇది మాట్లాడినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు ఇటువంటి తప్పుడు రాతలు రాసి తప్పుడు మాటలు మీ మీటింగ్లో మాట్లాడి మీకు ఎదురు కూర్చున్నాడు ఎవడు కూడా ఒక్కడు కూడా ఎదురు ప్రశ్న మిమ్మల్ని వేయని వారిని కూర్చోబెట్టుకుని ఈ ఊకదంపుడు ఉపన్యాసం చెప్పి ఇట్లాంటి తప్పుడు రాతలు రాసే కంటే మేము మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా. 2014-19 లేదా 2019-24 లేదా 2024-2025 ఈ సంవత్సరానికి గాను సస్టైనబిలిటీ ఏంటి, ఎవడి ప్రతాపం ఏంటి, ఎవడి స్థితిగతులేంటి, మా పరిస్థితి ఏంటి, లేదా మీ డొల్లతనమా, లేదా మాది డొల్లతనమా, మీది గొప్పతనమా ఛాలెంజ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు వస్తారా, లోకేష్ నాయుడు గారు వస్తారా, చర్చకి రండి. మీరు ఒక సంవత్సరానికి ఈ ఒక సంవత్సరంలో పాపం ఎవరిది, మీది. 2014-19 మధ్యలో పరిమితులకు మించి పరిమితులు దాటి హద్దు లేకుండా చేసిన అప్పుని సరిదిద్దే క్రమంలో చేసినటువంటి బారోయింగ్ సీలింగ్ అంటే రిడక్షన్ ఫ్రమ్ ఎన్బిసి ఒక సర్దుబాటు మూలంగా మీరు చేసినటువంటి పాపాల్లో ఉన్నటువంటి 17,000 కోట్ల రూపాయల్ని
పరిమితికి మించి చేసిన అప్పుని 2022-23లో సర్దుబాటు చేయటం వల్ల అప్పు తీసుకునేటువంటి వెసులుబాటు సన్నగిల్లింది తప్పితే ఏ రోజు కూడా ప్రభుత్వం నుంచి చెల్లింపులు చెల్లించడంలో కానీ లేదా రాష్ట్ర ఆర్థిక పరపతి సన్నగిల్లటం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా మీ ప్రభుత్వం కంటే ఆర్థిక స్థితిగతి మెరుగుగానే పరిపాలన చేశాడు. మీకంటే కుర్రవాడు, మీకంటే అనుభవంలో తక్కువవాడైనప్పటికీ కూడా ఆర్థిక స్థితిగతులు, ఫిస్కల్ డిసిప్లిన్, ఆర్థిక క్రమశిక్షణ పాటించడంలో ఈ రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా లేదా ఆర్థికంగా నిలబెట్టడంలో, ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో కానీ లేదా బ్యాంకులకి ప్రభుత్వం జమ చేయాల్సినటువంటి చెల్లింపుల్లో కానీ ప్రతి దాంట్లో జీడిపి తీసుకున్న ఏ